కాదు ఇంకొకసారి ఒక్కసారి క్లియర్గా ఆనాటి దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసమో లేకపోతే నాకు కూడా కొంత ఇంకొంచెం క్లారిటీ కోసం ఒక్కటి అడుగుతున్నా. గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఒంటి మీద ఏ దెబ్బ లేదని ఇచ్చారు కదా రిపోర్టు, జడ్జి గారు పంపిస్తే మిమ్మల్ని ఏమీ లేదని ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ ఏమని ఇచ్చింది? అవును, చాలా స్పష్టంగా అప్పటి రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున గారు ఆయన సమక్షంలో అన్ని పరీక్షలు చేయడం జరిగింది. చాలా దారుణంగా హింస జరిగినట్టు సర్టిఫై చేసి దానికి ఒక పదం కూడా కస్టోడియల్ టార్చర్ ఇమ్మీడియట్గా గుర్తురాట్లా నాకు. లేదు కస్టోడియల్ టార్చరే కాదు, దానికి ఒక పర్టికులర్ బ్లడ్ క్లాట్ అయిన దానికి ఒక పర్టికులర్ పదం ఉంది నాకు సడన్గా. ఎక్కిమోసిస్ అంటే మీరు అందులో కూడా చూసుకోవచ్చు. డ్యూ టు ఫిజికల్ అసాల్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ క్లాట్ దట్ కమ్స్ అండర్ దట్ చెప్తూ నాది ఒక ఫింగర్ కూడా ఇరిగిపోయింది. అవును, ఆ ఇరిగిపోయిన ఫింగర్కి కూడా మరి దానికి సపరేట్గా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం నా కాళ్ళకు కూడా మరి కట్టు వేయటం, ఎందుకంటే నడిచే పరిస్థితి కూడా లేదు. మరి అంత దారుణంగా చితక్కొట్టి ఇది అటెంప్ట్ మర్డర్ కాదు. వీళ్ళకేంటి అసలు మర్చిపోతారు అన్నీ, వీళ్ళన్నీ మర్చిపోయి నోటికి వచ్చినట్టు మారుతారు వీళ్ళు. సో అదొక దారుణం. మళ్ళీ తర్వాత నన్ను హాస్పిటల్లో పెట్టిన తర్వాత వికే గారు ఆ నెక్స్ట్ డే నాకున్న సెల్లో ఒక ఇండియన్ టైప్ కమోడ్ ఉంది. నేను నుంచునే పరిస్థితే లేదు. నుంచునే పరిస్థితి లేనప్పుడు ఆ బాత్రూమ్ నేను యూజ్ చేసుకునే అవకాశమే లేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను రిక్వెస్ట్ చేస్తే ఒక సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్ రూమ్లో ఆ వెస్టర్న్ కమోడ్ ఉంటే సరే కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి అప్పుడు స్నానం చేయడం కోసం ఒక పరిచారకుల్లాగా వస్తే నేను జైల్లో స్టాఫ్ అనమో అని నేను అనుకున్నా. కానీ జైల్లో స్టాఫ్ ఉండరట, ఖైదీ అట. మరి ఆ ఖైదీ స్నానం చేయించాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత నేను మిలిటరీ హాస్పిటల్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అతను అదే పనిగా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బెంగళూరులో పనిచేస్తున్నా, ముస్లిం జెంటిల్మెన్, ఏంటే నిన్ను చంపని పంపించారా అన్న. నాకేమీ చెప్పలేదండి ఇంకా, కానీ ఒక చెక్ బౌన్స్ కేసు పెట్టి మీరు వస్తున్నారని ఇక్కడ ఉంటారని 2 రోజుల ముందే నన్ను ఇక్కడ పెట్టారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను వదిలేశారు. వాళ్ళు మంచోళ్ళు కాదండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. బట్ చంపడానికి మటుకు వచ్చానన్న మటుకు అతను నోటితోటి అతను అనలా, వీళ్ళు మంచోళ్ళు కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాడు ఒక ముస్లిం ఫెలో అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి అంతమంది ఖైదీలు ఉంటే ఇతన్నే మరి నా దగ్గరికి పరిచారకుడిగా పంపించారు అంటే అందులో కుట్ర లేదంటారా? ఎలా అనుకోవాలి? అవును. సో అలాగే ప్రతిసారి మళ్ళీ ఇంకోసారి మీకు కూడా తెలుసు, నేను ఇక్కడి నుంచి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళిపోయి ఒక ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఆ మోటార్ సైకిల్ నెంబర్తో సహా రామకృష్ణారెడ్డి అతన్ని పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే మీకు ఇంటర్వ్యూ ఇచ్చా. అతని ఫోటో, అతని డీటెయిల్స్ అన్నీ పెట్టి. సో అప్పుడు కూడా లిఫ్ట్ చేయాలని చూశారు. అతనే ఒక వ్యక్తికి చెప్పాడు, ఇదిగో ఇలాగా ఎత్తుకెళ్ళటానికి వస్తారు ఇంకో 2 గంటల్లో అని చెప్పి కలిపితే అవును మీరు కూడా రాజద్రోహంలో పార్టీగా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు ఓహో అని చెప్పి కేసు పెట్టింది A1 నేను, A2 మీరు, A3 మూర్తి, వీళ్ళేగా ప్రభుత్వాన్ని పడగొట్టిన